మాత్రం ధరించండి. దానివల్ల నరదిష్టి ఏమైనా ఉంటే తొలగిపోతుంది. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం బాగుందని చెప్పచ్చు. వృత్తి ఉద్యోగాలలో ఇబ్బంది లేని వాతావరణం ఉంటుంది. అయితే కష్టపడిన దానికి ప్రతిఫలం తక్కువగా ఉంటుంది. డబ్బుకి లోటు ఉండదు. ₹1 వస్తే ₹2 ఖర్చు అవుతుంది. ఈ విషయంలో కొన్ని జాగ్రత్తలు చూసుకోండి. ఎందుకంటే డబ్బు వచ్చేస్తుంది, ఓకే రేపు మళ్ళీ డబ్బు వస్తుంది, ముందు ఇప్పుడు ఖర్చు పెట్టేద్దాం అని ఆలోచిస్తారు. ఇప్పుడు ఎంత అవసరమో అంతే ఖర్చు పెట్టండి. రేపటికంటూ ఉంచండి. రేపటిగా చూసుకోండి. అంతేగాని రేపటిది ఇవాళ వస్తుంది, ఇవాళ ఖర్చు పెట్టేద్దాం అని కాకుండా ఏ పూటకు ఆ పూటని కాకుండా డబ్బు విషయంలో కొంత జాగ్రత్త వహించడం అనేది చెప్పదగినది. ఎందుకంటే ఈ వారం అధిక వ్యయ సూచన కనిపిస్తోంది, అధికంగా ఉంది. అది ఎలా అని నేను చెప్పలేను. కాబట్టి డబ్బుల విషయంలో కొన్ని జాగ్రత్త వహించండి. అప్పులు ఇచ్చేటప్పుడు తీసుకునేటప్పుడు జాగ్రత్త వహించాలి. వృత్తి ఉద్యోగాల పరంగా బాగుంది. వ్యాపార పరంగా కూడా బాగుంటుంది. రొటేషన్స్ బాగుంటాయి. బ్యూటీ పార్లర్ వారికి, డర్మటాలజిస్ట్ వాళ్ళకి, వైద్య వృత్తిలో ఉన్న వారికి, కాస్మెటిక్స్ ముఖ్యంగా వీళ్ళకి బాగుందని చెప్పవచ్చు. బ్యూటీషియన్స్కి, బొటిక్స్ వాళ్ళకి, ఫ్యాషన్ జ్యువెలరీ వీళ్ళకి ఈ వారం కూడా చాలా బాగుందని చెప్పచ్చు. ఏది ఏమైనా సరే వ్యాపార పరంగా విస్తరణ కోసం చేసే వారికి ఈ వారం బాగుంటుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి మధ్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. రియల్ ఎస్టేట్ వారికి అంతగా బాగాలేదు. ఎందుకంటే వచ్చిన దానికంటే నష్టం ఎక్కువ కనిపిస్తోంది. రానున్న రోజులు కూడా కొంచెం కఠినంగా ఉంటాయి. కాబట్టి వీటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుని నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఉద్యోగస్తులకు, ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఈ వారం బాగుంటుంది. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే మానసిక వేదన ఎక్కువ ఉంటుంది. ఏ తప్పు చేయకపోయినా ఏదో అన్నారు, ఎవరో అన్నారు, ఏదో చేశారన్న భావన ఎక్కువ ఉంటుంది. వాటిని దృష్టిలో ఉంచుకోకుండా మీ పని మీరు చేసుకుని వెళ్ళడం చెప్పదగినది. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విదేశీ విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. అలాగే ఫ్రెండ్స్ తోటి విహారయాత్రలు చేస్తారు. అయితే విహారయాత్రలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించండి. తొందరపడి కాకుండా నిదానంగా వెళ్ళడం చెప్పదగిన విషయం. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అనుకున్న స్థాయిలో లేకపోయినా మధ్యస్థ స్థాయిలో మటుకు బాగుంటుంది. మునుపటి కంటే ఈ వారం వీరికి బాగుందని చెప్పవచ్చు. జీవిత భాగస్వామితో చిన్నపాటి విభేదాలు లేకుండా చూసుకోండి. ఒకరినొకరు అర్థం చేసుకుని ముందుకెళ్ళినట్లయితే మంచి ఫలితాలు సాధించగలుగుతారు. సినిమా, కళారంగాల వారికి అంత అనుకూలమైన ఫలితాలు గోచరించడం లేదు. ఏం చేసినా వెనక్కి వెళ్తుంది. పేరు ప్రఖ్యాతులు తక్కువగా ఉంటాయి. ఆశించిన ఫలితాలు ఈ వారం అంతగా లేవని చెప్పవచ్చు. అయితే కష్టపడండి. ఈ కష్టం తగిన ప్రతిఫలం మటుకి ముందు ఉంటుంది. ఏదైనా సరే భగవంతుని మీద భారం వేసి మీ ప్రయత్నాలు మీరు ప్రారంభించండి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయ ఒత్తులతో దీపారాధన చేయండి. అలాగే ప్రతిరోజు సాయంత్రం సూర్యాస్తమం తర్వాత అరటినార ఒత్తులతో దీపారాధన చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు బ్లూ. తదుపరి వృశ్చిక రాశి.